అది అసలు ఆ జ్ఞానమునకు ఎదిగినటువంటి వాడికి రుద్రాధ్యాయము యొక్క ఫలితం కలిగింది అని గుర్తు. నమచ్చోరాయ చ శిష్యాయ చ భీమ్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ అని అభిషేకం చేసి ఎవడో వచ్చి వాచి పట్టుకెళ్ళిపోతే అమ నాయనో అని గుడ్డు బాదుకున్న వాడికి రుద్రాభిషేకం ఏం వంట పట్టింది? ఓహో పరమేశ్వర, ఎవరికో వాచి ఇద్దాం అనుకున్నావా? నాది నీదేగా, కొడుకు డబ్బు తండ్రిదేగా. స్వతంత్రంగా మా అబ్బాయి అయితే ఏమండని స్వామి నువ్వు ఇచ్చిందే ఆ వాచి, ఇంకోళ్ళకి ఇద్దామని ఈ వాచి మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళావా? ఎంత ధన్యుండయా, స్వతంత్రంగా వాడుకున్నావు నా సొత్తు. ఈశ్వర మీరు అడుగులు పెట్టారు ఇక్కడ దొంగ రూపంలో, నేను ధన్యుండైపోయానని కింద పడి ఏడిచారనుకోండి, వాడు రుద్రాధ్యాయం వంటబట్టినవాడు. కాబట్టి ఆ విస్తరించగలిగినటువంటి సమర్థత వస్తే సాకారము నుండి వెళ్ళి మెల్లిగా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన ప్రజ్ఞకి ఎదుగుతాడు. కాబట్టి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. వారు ఈ శ్లోకం మీద ఒక చోట మాట్లాడుతూ మాట అంటారు, దస్తూరి చాలా బాగుంది అన్నాను అనుకోండి, నేను ఎవరిదో మొట్టమొదట్లో బాగులేదని గుర్తు కదా. అందరి దస్తూరి పుట్టగానే ఇలా రాసినప్పుడే చాలా అందంగా రాసేసి చాలా అద్భుతంగా రాసేశాడు అనుకోండి, వాడి కారణ జన్ముడు. అలా ఎవరిది ఉండదు. ఎప్పుడో అప్పుడు వంకర టింకరగా రాయడం ఉంటుంది. ఆ తర్వాత కాపీ వ్రాసి తండ్రి చెయ్యి పట్టుకుని దిద్దించి గురువు గారు దిద్దిస్తే వాడికి అక్షరాలు పొందికగా అందంగా వ్రాయడం వచ్చింది. అసలు ముందు వంకర టింకరగా వ్రాయడం వస్తేనేనా పొందిగ్గా వ్రాయడం వచ్చింది? అలాగే సాకారం పట్టుకోకుండా నిరాకారంలోకి ఎలా వెళ్ళిపోతావు? అసలు కుదరదు. కాబట్టి క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాం పర్యుపాసతే అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఎవరికి దేహ తాదాత్మ్యత ఉందో వాడు సాకారోపాసనమా నిరాకారోపాసనమా వదిలేయండి. దీనితోనే గొడవ. కూర్చోరా అన్నాం అనుకోండి, ఇంతసేపు కూర్చోవడం అంటే కాళ్ళు నిప్పండి అంటాడు. ఇంకా ఆ దేహాత్మాభిమానము అంత గట్టిగా పట్టుకున్న తర్వాత ఎక్కడ సాధ్యం వేదాంత శ్రవణము? అసలు నేను ఇది ఏమైతే ఏమిటంటే మోకాలు పడితే పట్టాయని కూర్చోగలవా? అంత తేలిక? చెప్పినంత సులువా? సాధ్యం కాదు. కదలకుండా కూర్చుని జపంచి అన్నాను అనుకోండి, కదలకుండా కూర్చోవడమే అయ్యి బాబోయ్ అస్సలు ఒక్క 5 నిమిషాలు కూర్చోలేదు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తే తోసేస్తున్నారండి అంటాడు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు కదిలితే వాత పెట్టేస్తాను, కూర్చో. ఆయన పాదాల దగ్గర కులశేఖర ఆళ్వారు పడి దగ్గర కూర్చోబెట్టారనుకోండి, అక్కడే కూర్చుని ఈవో గారికి అప్లికేషన్ రాస్తాడు, ఇంతసేపు వద్దండి వెళ్ళిపోతానని. ఉంచితే ఉంచాడని గోల, తోసేస్తే తోసేశాడని గోల. ప్రతిదానికి ఏడవడం గోల పెట్టడం ఒక్కటే అలవాటైన వాడిని ఎవడు ఉద్ధరిస్తాడు? కాబట్టి అసలు దేహాత్మాభిమానం ఉన్నంతసేపు ఏ ఉపాసన పక్కన పెట్టవయా, చాలా కష్టం. ముందు అసలు నేను తెలుసుకునే అభ్యాసమును ప్రారంభం చేసి పండడం మొదలుపెట్టు, ఎట్నుంచైనా తేలికి. కానీ ఉపాసన యందు సాకారోపాసన కన్నా నిరాకారోపాసన చేసేటటువంటి వారికి క్లేశము అధికతరము. కాబట్టి సాకారము నుండి నిరాకారమునకు వెళ్ళడమే తేలికైన మార్గము అని అన్యాపదేశంగా భగవానుడు ఆ శ్లోకంలో ప్రస్తావిస్తూ ఆయన అన్నాడు, తనని చేరడానికి మార్గం చెప్తాడు. నేను మీతో మనవి చేశాను కదా, ఇంతకన్నా చెప్పడానికి నాకు అవకాశం లేకపోతోంది అని మీతో మనవి చేశాను. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం 3 రోజులు 4 రోజులు వ్యాఖ్యానం చేయవలసిన శ్లోకాలు అవి. ఆయన తరువాత ఒక మాట చెప్తున్నాడు, అవి 2 శ్లోకాలని కలిపి చెప్తాం మనం ఇప్పుడు చెప్పిన. ఆయన అందులో అంటున్నాడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఆ శ్లోకాలలో భగవానుడు అంటాడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః. నీవు చేసేటటువంటి పనులు ఏ ఉన్నాయో ఆ పనులన్నీ నాకే సమర్పణ చేసిన వాడవైతే, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః, నాయందే బుద్ధి పెట్టి నాకు ఇచ్చి, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇక్కడ ఆయన కొత్త యోగం ఒకదాన్ని తీసుకొచ్చాడు, అనన్య యోగము అన్నాడు. అనన్యేనైవ యోగేన
ఇంకా ఏదీ కాదు, నన్నే పట్టుకుని నన్నే ధ్యానించి నన్నే స్మరిస్తూ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే, ఎవరు అలా ఉపాసన చేసి నన్నే పట్టుకుని ఉంటున్నారో, నన్నే స్మరిస్తూ నా కొరకే కర్మలు చేస్తున్నారో అలాంటి వాళ్ళని తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అటువంటి వాళ్ళని నేనే పైకెత్తుచున్నాను. ఇందుండి పైకెత్తుచున్నాను. మృత్యు సంసార సాగరాత్, మృత్యుస్వరూపమైన సంసార సాగరము నుండి పైకెత్తుచున్నాను. ఎన్నాళ్ల తర్వాత? భవామిన చిరాత్ పార్థ, ఎంతో కాలం కాదు, కొద్దిసేపట్లోనే అనుగ్రహిస్తున్నాను. బాగుందండి, ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. అబ్బో ఇదేదో మార్గం దొరికిందని. కానీ ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, అన్ని కర్మలు ఆయన యందే చెయ్యాలి, ఆయన కొరకే చెయ్యాలి, ఆయన చెప్పినట్టే చెయ్యాలి. అనన్యేనైవ యోగేన, ఇంకా ఏది మనసులో ఉండకూడదు, ఆయననే దృష్టిలో పెట్టుకు చెయ్యాలి. సాధ్యమా? ఒక్కనాటికి కుదిరే విషయం కాదు. ఎందుకంటే పరమశివుడే ఎదురుగుండా నిలబడి వరమిస్తే ఏం కావాలయా మీకని అడిగాడు. ఒకసారి అడిగితే స్వామి తొందరగా మోక్షం వచ్చే మార్గం ఏదైనా చెప్పండి. సరే ఓ పని చెప్తాను చేయండి. జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి మోక్షం ఇస్తాను. ముందు వీళ్ళందరూ సంతోషపడిపోయి వేళ్లు విరిచేసుకుని తప్పట్లు కొట్టేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయిందానికి కాందానికి తప్పట్లు కొట్టేసేవాళ్ళు. కొడిన అందులో ఎవడో ఓడు ఉంటాడు తెలివైనవాడు. వాడన్నాడే అని పుట్టడం మన చేతిలో ఉందా? బస్సులో పుట్టచ్చు, రైల్లో పుట్టచ్చు, విమానంలో పుట్టచ్చు, హాస్పిటల్లో పుట్టచ్చు, ఇంట్లో పుట్టచ్చు, వరదలో పుట్టచ్చు. నేను పుట్టినప్పుడు వరదలు వచ్చేటి. వరదలు వచ్చి మంచం కోళ్లు కూడా తడిచిపోయినప్పుడు నేను పుట్టానని చెప్పేది మా అమ్మ. కాబట్టి వరదల్లో పుట్టచ్చు, ఎవరు చెప్పగలరు? కాబట్టి పుట్టుక మా చేతిలో ఉందా? స్వామి తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానంటే ఏమిటి ఉపయోగం? మా అమ్మ తిరువారూరు వెళ్ళి కూర్చోవాలి. అందరమ్మలు వెళ్ళి కూర్చుంటారా తిరువారూరులో? అందుకని ఇంకో మాట చెప్పు. పోన్లేరా, పుట్టడం నీ చేతిలో లేకపోతే చచ్చిపోవడం నీ చేతిలో ఉందా? కనీసం మనబడి వరకు చూసేసిన తర్వాత కాశీ వెళ్ళిపో, కాశీలో చచ్చిపో, మోక్షం ఇచ్చేస్తా. స్వామి అలా అన్నావు కానీ తీరా కాశీ వెళ్ళిన తర్వాత కొడుకు గృహప్రవేశం వచ్చి చచ్చిపోతే అప్పుడు మాత్రం మనవలు వదలద్దా, కొడుకులు వదలద్దా? వాళ్ళు వదలడం కాదు అసలు సంగతి, వీడు వదలలేడు. ఉత్తి హాస్పిటల్లో ఉంటే ఏం తాతగారు కులాసాయ తగ్గిందా ఇప్పుడు అన్నాడు అనుకోండి, డాక్టర్ గారు కులాసాయే పర్వాలేదండి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ నాకేం బతకాలని కాదండి, ఆ మనవడి పెళ్లి ఒక్కటి అంటాడు. ఉత్తి వీడు లేకపోతే వాడు చేసుకోడేంటి? ఆ శ్రీశైలం వెళ్ళి ఒక్క అభిషేకం చేసుకుని ప్రాణం పోయినా అంటాం. మనవడి పెళ్లి అయిపోతే అంటాడు ఏం వీళ్ళు లేకపోతే వాడు శుభ్రంగా చేసుకుంటాడు. ఒకవేళ తాతగారు వెళ్ళిపోయారు, నేను ఎంతమందిని చూశానంటారు. ఏమండి తాతగారు పోయారండి, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం, ఈ ఏడాది చేసేసుకుందాం అనుకున్నానండి, చేసేసుకోవచ్చా అండి అని అడుగుతాడు వాడు. ఆ తాత వింటే అలోమని ఏడుస్తాడు. కాబట్టి అదో పిచ్చి, అదో వ్యామోహం. ఏవి ఆగుతాయి, ఏమీ ఆగవు. ఆ తర్వాత బైపాస్ వెతుక్కుంటారు. శాస్త్రం పాటించినట్టు ఉండాలి. మళ్ళీ తాతగారి మీద గౌరవం పోయినట్టు ఉండకూడదు. అవసరమైతే ఇంకెవరైనా కూర్చోవచ్చా అండి స్నాతకం చేసేయడానికి అంటాడు. అప్పుడు వీడి తాతగారికి మనవడు కాదేంటి? అంత విచిత్రంగా ఉంటుంది లోకం. ఏదో వెర్రి వ్యామోహాలు పెట్టుకుని అర్థం లేని పిచ్చి తలకి ఎక్కించుకోవడం తప్ప ఎప్పటికైనా మిగిలేవాడు ఎవరైనా ఉంటే ఆ ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఎప్పుడూ ఆయన్నే పట్టు కూర్చోవడం అంటే ఏంటి? ఆఫీస్కి వెళ్ళొద్దా, ఉద్యోగం చేయొద్దా, 9:30 దాటిపోతేనే ప్రసంగం, వీడేమో ఆపడు, కొంత వింటున్నాం కొంత వింటలేదు, వర్కింగ్ డే ఆఫీస్కి వెళ్ళాలి అని సతమతం అయిపోయి పాపం వాళ్ళకి వినాలని ఉన్నా ఇంకా తప్పక అవతల ఆఫీసు లేట్ అటెండెన్స్ కనపడి లేచి వెళ్ళిపోయి గబగబా పరుగులు తీస్తున్నారే. అలాంటిది అస్తమానం ఆయన మీదే దృష్టి పెట్టుకు చేయడం అంటే ఎలా కుదురుతుందండి? అసలు ఆయన ధూర్తతనంగానే అలాంటి మాటలు చెప్పచ్చు అసలు. అంటే అక్కడ మీరు పట్టుకోవలసినటువంటి సూక్ష్మం ఒకటి ఉంది. ఈశ్వరుడు ఈ పిండాండాన్ని ఆయనే కదా సృష్టించాడు, ఆయనే కదా కళ్ళిట్టాడు, ఆయనే ముక్కిట్టాడు, ఆయనే చెవిట్టాడు, ఆయనే నోరిట్టాడు, ఆయనే యాపిల్ పండు ఇట్టాడు, ఆయనే జలపాతం పెట్టాడు, ఆయనే ఆ బయట ఓ చెట్టు పెట్టాడు, ఆయనే పర్వతం పెట్టాడు, ఆయనే నదిని పెట్టాడు, ఆయనే సముద్రాన్ని పెట్టాడు. ఈ కంటితో దాన్ని చూడ్డానికైనా ఇచ్చాడు.
ఈ కంటితో చూద్దామంటే నువ్వు అలా చూసావు, నీకు పాపం వేశానన్నాడు. కొన్ని చూస్తే, కొన్ని చూస్తే ఒరే శవాష్ చూసావురా పుణ్యం వేశానన్నాడు. ఇది ఎక్కడ గొడవ? కన్నిచ్చేశాడు, బయట ఏదో వస్తువులు ఇచ్చేశాడు, హాయ్ నీ ఇష్టం చూసుకో అన్నాడు అనుకోండి, గొడవ లేదు, మనం రాక్షసుల్లా విజృంభించచ్చు. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీ అబ్బాయే, ఫీజు కట్టింది మీరే, పుస్తకాలు కొనిచ్చింది మీరే, యూనిఫామ్ వేసింది మీరే. ఏమంటారు? నాన్న ఒరే నీకు 80 మార్కులు వస్తే నిన్ను సినిమాకి తీసుకెళ్తా అంటారు. మీరు చెప్పినట్టు పిల్లాడు విన్నాడనుకోండి, మిమ్మల్ని పూజించినట్లే. మీకు కాళ్ళు పట్టి జేబులో 10 రూపాయలు ఎత్తుకుపోయాడు అనుకోండి, సంతోషం మీకు? ఏది సంతోషం నాకు చెప్పండి? నాన్నగారు పడుకుంటే కాళ్ళు పట్టాడు, నాన్నగారు నిద్రపోగానే జేబులో 10 రూపాయలు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు తండ్రి వాడిని చూసి సంతోషిస్తాడా? తండ్రి కాళ్ళు పట్టకపోయినా తండ్రి చదువుకోమన్నట్టు చదువుకుని, తండ్రి చెప్పినట్టు స్కూల్కి వెళ్ళి, ఎప్పుడూ తండ్రి జేబులోంచి ఓ పావలా కాసు ఎత్తుకుపోకుండా తల్లి తండ్రి గౌరవం నిలబడేటట్టుగా తండ్రి తల్లి ఎలా చెప్పారో అలా ప్రవర్తించిన వాడిని చూసి తండ్రి సంతోషిస్తాడా? దేనికి సంతోషిస్తాడు? నువ్వేమో పూజా మందిరంలో కూర్చుని మారేడురాలు తెచ్చేసి, మల్లెపూలు తెచ్చేసి, జాజిపూలు తెచ్చేసి పూజ చేసావా? ఆఫీస్కి వెళ్ళి లంచం పట్టేశావా? దేనికి ఈశ్వరుడు సంతోషించాలి? అందులో మళ్ళీ ఓ 10% ఆయనకే ఆర్జిత సేవకి. ఎందుకది? ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ధ్రియతేవా జనైరితి ధర్మం. ఈ పిండాండాన్ని పెట్టి, బయట బ్రహ్మాండాన్ని పెట్టి ఆయన నియమం చేశాడు. ఉడే నీకు కళ్ళు ఇచ్చాను చూడు, ముక్కు ఇచ్చాను వాసన చూడు, నాలుగు ఇచ్చాను తిను, చెవులు ఇచ్చాను తిను, కానీ నేను చెయ్యొద్దన్నవి చేయకు, నేను చేయమన్నవి చెయ్యి. నిషిద్ధ కర్మ భంజనము, విహిత కర్మ ఆచరణం. అమ్మ చూడండి, మొన్న మీకు చెప్పాను, మట్టి తింటే కొడుతుంది, పాలు బలవంతంగా కొట్టి తాగిస్తుంది. పాలు తాగితే సంతోషిస్తుంది, మట్టి తింటే బాధపడుతుంది. అలాగే ఇలా నువ్వు చెయ్యకు సుమా అన్నాడు ఈశ్వరుడు. ఇలా చెయ్యొద్దని ఈశ్వరుడు ఏది చెప్పాడో అది చెయ్యకుండా ఉండడమే ఆయన్ని నిరంతరం తలుచుకోవడం. నేను ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా ఏమిటి దానికి పరీక్ష? వేదం ఇది చెయ్యొచ్చని చెప్పిందా చెప్పలేదా? నువ్వు సంధ్యావందనం చేసి తీరాలి అని వేదం చెప్పింది. నేను సంధ్యావందనం చేశాను అనుకోండి, ఈశ్వరుడు సంతోషిస్తాడు. నువ్వు తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీ తప్పు తండ్రి ఎంచచ్చు, తండ్రి తప్పు నువ్వు ఎంచకు, అంతే. నీ కర్తవ్యం అయిపోయింది. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, తండ్రి కర్తవ్యం తండ్రి చేస్తాడు. తండ్రి కొడుకు పట్ల మర్యాదగా ఉండకపోయినా తాతగారు తండ్రికి చెప్పాలి, నువ్వు చెప్పకో. నాన్నగారండి మీరు ఏంటంటే అలా ఉంటున్నారనుకో, నువ్వు ప్రేమగా ఉండంతే. నీ కర్తవ్యం అయిపోయింది. ఈశ్వరుడు ఏం చెప్పాడు అదే ధర్మము అని పేరు, ధర్మ చట్రం. మీరు ఏ పని చేస్తున్నా చట్రంలోకి ఇముడుతోందా ఆలోచించారనుకోండి, ఇది ఇమడదు, ఇది ఈశ్వరుడు చెప్పలేదు, ఇది నేను చేయకూడదు అని మీరు అనుకున్నారనుకోండి, అదే గౌరవం ఆయనకి. ఆయన చెప్పలేదండి, ఆయన చెప్పంది నేను చెయ్యను. అలా అనుకున్న బంగారం గొలుసు కనపడింది, సభంతా అయిపోయింది, ఆ కన్నా వెళ్ళిపోతుంటే పెద్ద గొలుసోటి కనపడింది. నాది కాదు, అది ఎవరిదో, మెళ్ళలోంచి జారి పడిపోయింది. నాది కానిది ఎవరి మెళ్ళలోంచో జారిపోయింది, నాకు కనపడినా నేను తీసుకుని వెళ్ళడం దొంగతనమే, నాది కానిది. కాబట్టి అది ఎవరికో అందించగలిగిన సమర్థులు నిర్వాహకులు, వారికి ఇచ్చి వెళ్ళిపోవడమే నా కర్తవ్యం. కాబట్టి నేను తీసుకోను, ఎందుకంటే నాకు ఈశ్వరుడు అది ఇవ్వలేదు, కాబట్టి నాకు అక్కర్లేదు. నాకు ఈశ్వరుడు ఇచ్చింది నా మెళ్ళ ఉంది, నాకు చాలు అని మీరు అన్నారనుకోండి, పొంగిపోతాడు పరమేశ్వరుడు. ఇమిడింది ధర్మచక్రంలోకి, ఈశ్వరుడే ఇచ్చాడండి ఈ రూపంలో నాకు అన్నారనుకోండి, ఇంకా మీరు ధర్మాతిక్రమణం చేశారు. ఇంకేం చేస్తారు? ధూర్తతనం అంటారు, అఘాయిత్య పాండిత్యం అంటే అదే, మెట్ట వేదాంతం అంటారు. ఏదో వైద్యుడి దగ్గరికి ఒక రోగి వెడితే, నాయన మద్యం తాగకు, చూసావా ఇదిగో ఇక్కడ మద్యం కొంత పోశాను, ఒక చీమను అందులో పడేశాను, గిలగిలా తనుకు చచ్చిపోయి.
మద్యం తాగి తాగి నువ్వు అలాగే చచ్చిపోతావు, తాగకు అని వైద్యుడు అన్నాడు అనుకోండి, నేను అందుకే తాగుతున్నానండి, కడుపులో సూక్ష్మక్రిములు చచ్చిపోతాయని రోగి అన్నాడు అనుకోండి, అప్పుడు ఇంక డాక్టర్ ఏం చేస్తాడు? అది మెట్ట వేదాంతమా కాదా? వేదాన్ని సహృదయంతో అర్థం చేసుకో. దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యులు వారు. దుష్టవాదనలు చెయ్యవద్దు. నీకున్న తెలివితేటలు శృతి ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఉపయోగించు. వేదం ఏం చెప్పిందో అంతే తప్ప వేదం కన్నా గొప్పగా నువ్వేదో ఆలోచించగలిగిన మొనగాడివి కావు. తండ్రికి తెలుసు నిన్ను ఎలా పెంచాలో, తండ్రికి తెలుసు నీకు ఏ బట్టలు కుట్టించాలో, తండ్రికి తెలుసు నీకు ఎలా ఏది తీసుకొస్తే అభివృద్ధి. తండ్రి కన్నా గొప్పవాడివని నువ్వు సొంత నిర్ణయాలు చేయలేవు, ఎవరు ఒప్పుకోరు కూడా దాన్ని. అలాగే వేదమే ఈశ్వరుని యొక్క వాక్కు. నాకు పరమేశ్వరుడు ఏది విధించాడు, ఇది విధించాడు కాబట్టి నేను ఇలా ఉంటాను. స్వామి వేదం చెప్పినప్పుడు ఇలా చెప్పాడు, నువ్వు అన్నం తిన్నప్పుడు కుక్క తిన్నట్టు కలియబడి తినకూడదు. అన్నము తినడము అంటే యజ్ఞము చెయ్యడమే. అన్నాద్భవతి భూతాని అంటున్నాడు గీతలో. కాబట్టి నేను అన్నం తినేటప్పుడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం కాబట్టి చొక్కా బనీను వేసుకోను. నేను ఉత్తరీయం ఒకటే వేసుకుంటాను. వేసుకుని ఈశ్వరుడిచ్చింది ఈశ్వరుడికి చెప్పి తినకపోతే దొంగనవుతాను. కాబట్టి ఆయనకి చెప్పి వాడుకుంటే నాది దొరతనం. నాకు ఇది పట్టుకుపోవాలని ఉందనుకోండి, అయ్యా నా దగ్గర ఇలాంటిది లేదు నేను తీసుకోనా అని అడిగాను అనుకోండి, తీసుకోండి అన్నాడు అనుకోండి, అంతే, ఇది నాదవుతుంది. బాగుంది కదా అని చేత పట్టుకుపోతున్నాను అనుకోండి, ఫోన్లో బాగుండదు అని అడిగితే మళ్ళీ ఊరుకుంటారు. కానీ తప్పేనా కాదా? తీసుకెళ్ళొచ్చా? నేను తీసుకెళ్ళకూడదు. అలాగే భగవంతుడు ఎలా చెప్పి నిన్ను అనుభవించమన్నాడో అలాగే అనుభవిస్తూ ఉంటే అంతే, నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు. మయ్యావేశ్యమనో ఏమాం, ఆయన యందే నీ మనసున్నది. నేనిప్పుడు ఈ పని చెయ్యొచ్చా? చెయ్యకూడదని చెప్తోంది వేదం. కునుకొస్తోంది, అసుర సంధ్య వేళయింది, మంచి నిద్ర వచ్చేస్తోంది, వెళ్ళి పడుకోవచ్చా? అసుర సంధ్య వేళలో నిద్రపోకూడదు. కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఓర్చుకో, కాస్త 4 అడుగులు అటు ఇటు తిరుగు. సూర్యాస్తమయం అయిపోయింది, వెళ్ళి పడుకో. ప్రదోష వేళ ఉగ్రవేళ, పరమేశ్వరుడు తిరిగేటటువంటి సమయం, అందుకని ఆ సమయంలో నిద్రపోకూడదు. పరమేశ్వరుడు సూర్యుడిగా వచ్చే సమయం, పడుకోకూడదు. మిట్ట మధ్యాహ్నం కూడా మధ్యందిన మార్తాండుడై ఉంటాడు, కానీ శరీరములు బడలుతాయి కాబట్టి కొద్దిసేపు పడుకోవచ్చు, దోషం లేదండి. ఏకాదశి, నీకు శరీరంలో ఓపిక ఉంది, ఉపవాసం ఉండు. బ్రహ్మచారి, ఉపవాసం ఉంచకు. ధర్మము ఆశ్రమాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. సూర్యోదయం అవ్వగానే అన్నం తినేయాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాయి. ఉసిరికాయ లేకుండా పారణ చేయకూడదు, ఉసిరికాయ పచ్చడితోనే పారణ చేయాలి ద్వాదశి నాడు. ఉసిరికాయ పచ్చడి అన్నం తిని ఉపవాసాన్ని ఆపాలి. ఏది ఎలా చెయ్యాలో వేదం చెప్పింది. ఏం చెప్పారు మా నాన్నగారు? నీ కొడుకు పెద్దవాడైపోయాడు, ఎక్కడో బొంబాయిలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు, నెలకి 3 లక్షలు జీతం వస్తోంది. కానీ వాడు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తాడు. ఎవరో అక్కడ తెలుసున్న వాళ్ళు, ఎందుకయ్యా ప్రతి శనివారం అలా ప్రదక్షిణాలు చేస్తామంటే, మా నాన్నగారు చిన్నప్పుడు అలవాటు చేశారండి, నాన్న ప్రతి శనివారం 108 సార్లు ప్రదక్షిణించి, శనివారం నాడు ఇంటికి పెద్ద కొడుకు తలస్నానం చేస్తే మంచిది, కాబట్టి శనివారం నాడు నువ్వు తలస్నానం చెయ్యి, 108 ప్రదక్షిణాలు చెయ్యి, నీకున్న దాంట్లో ఎంతో కొంత ద్రవ్యాన్ని పట్టుకెళ్లి అనాథలకి దానం చెయ్యి, చక్కగా శనివారం నాడు ఉపవాసం ఉండు, రాత్రి వేళ కొద్దిగా పలహారం తీసుకుని తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యి. మా నాన్నగారు నేర్పారండి, అందుకని ఇప్పటికీ నేను అలాగే చేస్తూ ఉంటానండి అన్నాడు అనుకోండి. ఈ వ్యక్తి పల్లెటూరు వెళ్లి తండ్రికి చెప్పారనుకోండి, మీ అబ్బాయి ఇప్పటికీ శనివారం కనబడుతూ ఉంటాడండి, మా నాన్నగారు చెప్పారని 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడండి, విష్ణు సహస్రం చదువుకుంటూ ఉంటాడండి అన్నాడు అనుకోండి, తండ్రి అంత సంతోషిస్తాడు. తండ్రి చెప్పింది చేశాడు చాలు. ఏది చేస్తున్నా మా నాన్నగారు నన్ను ఎలా పెంచారు, మా నాన్నగారు నాకేం నేర్పారు గుర్తు పెట్టుకు చేశాడు. ఆయన యందు మనసుండి చేసినవాడా కాదా? మయ్యావేశ్యమనో ఏమాం నిత్యయుక్తా ఉపాసతే అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే.
నాయందు మనసుంచి నేను ఏం చెప్పానో అది చేస్తున్నవాడు, సమస్త కర్మలు నాయందు భక్తితో చేస్తున్నవాడు వాడే. తప్పుడు పనులన్నీ చేసి పూజా మందిరంలో కూర్చుని పూజ చేసిన వాడు, లంచాలు పెట్టి వెంకటాచలంలో ఆర్జిత సేవ టికెట్లు కొన్నవాడు, వాళ్ళందరినీ ఈశ్వరుడు అనుగ్రహిస్తారని మీరు అనుకోవద్దు. ఈశ్వరుడు అలా అడగలేదు. నా వస్త్రాలంకార సేవకి నువ్వు లంచాలు పట్టి టికెట్ కొను అని ఆయన ఏం చెప్పలేదు. నువ్వు సంతోషంగా వచ్చి పావలా కాసు నా హుండీలో వేయి, నేను సంతోషంగా స్వీకరిస్తానని చెప్పాడు తప్ప నిన్ను లంచం పట్టి తీసుకురమ్మని చెప్పారా? నువ్వు పూజా మందిరంలో కూర్చుని లక్ష్మీ పూజ చేసి పైకొచ్చి కనపడ్డ ఆడదాన్నల్లా దుష్టమైన చూపు చూడమని చెప్పారా? అదే నీకు వేదం చెప్పింది. గృహలక్ష్మి గృహే గృహే, నువ్వు ఏ లక్ష్మిని పూజ చేశావో ఆ లక్ష్మియే ఇన్ని ముఖములతో సభలో కూర్చున్నది. ఆ తల్లికి నమస్కరించు, లక్ష్మీదేవికి నమస్కరించినట్టే. ఎందుకు నీ పూజ కాల్చనా? పూజా మందిరంలోకి వెళ్ళి పూజ ఎందుకు? పైకొచ్చి ఆడవాళ్ల వంక చూడకూడని చూపేందుకు? ఏమిటి నీ పూజలో నువ్వు నేర్చుకున్నది? అక్కడ కరచరణాదులతో ఉన్న లక్ష్మి, ఇక్కడ కరచరణాదులతో ఉన్న లక్ష్మీ స్వరూపలై ఉన్నారు. ఆ భావన నీకున్న నాడు, నువ్వు అలా చూడగలిగిన నాడు ఈశ్వరుడు పొంగిపోతాడు. వీడు నా మాట విన్నాడ్రా, వీడి భావన అలా ఉంది. మాం ధ్యాయంత ఉపాసతే, నన్ను ఉపాసించిన వాడన్న మాటకు అర్థం అది. అలాంటి వాణ్ణి నేనేం చేస్తాను అంటే, అటువంటి వాణ్ణి భవామిన చిరాత్పార్థమయ్యావేశితచేతసాం తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ఈ సంసారము మృత్యుస్వరూపము. అస్తమానము అభిమానాలు, రాగద్వేషాలు, వీటితో కొట్టుమిట్టాడేటటువంటి వాడికి పరిష్కారం ఒక్కటే, ధర్మం ఒక్కటే పట్టుకోవడం. ధర్మమే అన్నిటికీ పరిష్కారం, అదొక్కటే. ధర్మమేమి మీరు నేను చెప్పినవి ధర్మాలు కావు. ఎంతటి వాడు చెప్పింది ధర్మం కాదు. ఎవరు చెప్పనివ్వండి, ధర్మము కాదు. మీరు ఈ విషయాన్ని ఎర్రసిరాతో రాసి గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఫలానా వాళ్ళెవరో చెప్పారు, ఒక్కనాటికి ధర్మము కాదది. ధర్మం ఏది అంటే వేదప్రోక్తమై ధర్మం. వేదం ఏం చెప్పిందో అదొక్కటే ధర్మం. అందుకే శంకర భగవత్పాదుల జీవితం మొత్తం మీద వేదము చెప్పనిది ఇది అని చెప్పలేదు. వేదం ఏం చెప్పిందో అదే చెప్తారంతే. వేద హృదయమును మాత్రమే ఆవిష్కరించాలి. వేదము చెప్పనిది నీ సొంత తెలివితేటలతో చెప్పడం వేదాతిక్రమణము చెయ్యడమే, శాస్త్రమును అతిక్రమించి మాట్లాడటమే. దానివల్ల నువ్వు సభని పాడు చేసేస్తావు, నువ్వు పాడైపోతావు. అన్నిటికన్నా ప్రమాదం లోకంలో ఏదో తెలుసా అండి? వాక్కు పుస్తకం. ఒక్క తప్పు పుస్తకం నేను రాసిస్తాననుకోండి, చదివిన వాడు ఇది నిజం అనుకుని పాడైపోతాడు. నేను ఒక్క ప్రసంగం తప్పుడు దిశలో చేసేసాననుకోండి, సరిగ్గా శాస్త్ర ప్రమాణాన్ని చూడకుండా ఇదే శాస్త్రం అనుకుని మీరు నమ్మేస్తారు. నేను పాడైపోవడం కాదు, మిమ్మల్ని పాడు చేసిన వాడిని అవుతాను. శాస్త్రమును అతిక్రమించి సొంత తెలివితేటలతో, వేదమును అతిక్రమించి సొంత తెలివితేటలతో ఏదీ చేయకూడదు. శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తిలో కూడా అదే ఆయన చిట్ట చివరి మాట. ఏదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరంజతాం శృతిశిర పక్ష సమాశ్రీయతాం. వేదమునే ప్రమాణముగా స్వీకరించండి, అది ఈశ్వర వాక్కు. దాన్ని మించిన వాక్కు లేదు. ఆ వేదమే శృతి స్మృతి పురాణము. వేదములో చెప్పినది మీకు అర్థం కాదేమోనని ఋషి స్మృతిగా మారుస్తాడు. గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి అలా వస్తాయి. స్మృతిలో ఉన్నది కూడా అర్థం కాలేదేమోనని పురాణం వస్తుంది. భూతద్దం పెట్టి పురాణం చూపిస్తుంది. శృతి స్మృతి పురాణములే ఆధారము. ఈ మూడు కూడా నీకు తెలియకపోతే మహాత్ముల యొక్క ప్రవర్తనయే ఆధారం. యజ్ఞ జాతరతి శ్రేష్ఠ అంటాడు గీతాచార్యుడు. పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి నువ్వు అలా ప్రవర్తించడం నేర్చుకో. అంతే ప్రమాణములు లోకంలో, అంతే, ఇంకో ప్రమాణం లేదు. కాబట్టి నాయందే మనసుంచు అంటే ఏ పని చేస్తున్నా ఆయన్ని స్మరించడం కాదని గుర్తుపెట్టుకోండి. తప్పుడు పనులు చేస్తూ భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత భగవద్భక్తి ఉన్నవాడు కాడు. చెయ్యకూడని పనులన్నీ చేస్తూ తండ్రి గారి మీద గౌరవం అండి అంటే దానికి ఏమైనా అర్థం ఉందా?
తండ్రి గారు చెప్పినట్టు బ్రతుకు, అది గౌరవం. ధర్మమన్న చట్రంలోకి నువ్వు చేస్తున్న పని ఇముడుతోందా అంటే నీకెవ్వరూ సాక్ష్యం అక్కర్లేదు. నేను ఈ పని చేసేటప్పుడు ఇది ధర్మ చట్రంలోకి ఇముడుతుందా, ఇది ధర్మమా, నేను చెయ్యొచ్చా, అది ధర్మము కాదు, నువ్వు చెయ్యవద్దు. అసలు పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి? విహిత కర్మాచరణము తేలిక. మీకు చెయ్యమన్నది చెయ్యడం కొంతో అంతో భయం చేతనో తేలిక లోకంలో. స్నానం చెయ్యండి అని నేను చెప్పాననుకోండి, భయానికో భక్తికో స్నానం చేస్తాడు. మీరు కోతిని తలుచుకోకండి అని నేను అన్నాను అనుకోండి, మీరు ఉండలేరు తలుచుకోకుండా. మనిషి మనసుకి ఉండేటటువంటి దుర్లక్షణం ఏమిటో తెలుసా అండి? ఏది చెయ్యవద్దు అని అంటామో అది చెయ్యి అంటాం. ఇవాళ రాత్రి 9:30కి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలానా టీవీ ఛానల్ చూడకు అని పిల్లాడికి చెప్పి మీరు పడుకున్నారు అనుకోండి, ఎందుకన్నారు నాన్నగారని వాడు 9:30కు ఒకసారి పెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వెంకటేశ్వర కళ్యాణం వచ్చింది అనుకోండి, వాడికి మరీ అనుమానం వస్తుంది, ఇది వెంకటేశ్వర కళ్యాణం వస్తుంటే పెట్టద్దని ఎందుకన్నారు. ఏది వద్దు అన్నారో అదే చేస్తారు. మీరు చూడండి, చిన్నతనం నుంచి ఇది చేయకు అన్నారు అనుకోండి, అదే చేస్తాడు. పెంకితనం అంటారు, అది మనసుకి ఉండిపోయిన లక్షణం. దానికి ఆతృత, ఏది వద్దంటే చేస్తుంది. ఏది వద్దంటే అది చేయకుండా పోవడం ఎందుకు వస్తుందో తెలుసా అండి? ఆయన వద్దన్నారు, నేను చేయకూడదు. భక్తి చేత విరుగుతుంది. భక్తి చేత విరగడం అంటే ఆయన ఏం చెప్పారో నేను దీన్ని అలా ఉపయోగించుకుంటాను. మీ అబ్బాయి బ్యాగ్ ఇచ్చి యూనిఫామ్ వేసి తల్లి స్కూల్కి పంపించి క్యారేజ్ ఇస్తే వాడు క్యారేజీ పట్టుకుని స్కూల్కి వెళ్ళడం మానేసి ఆటలాడుకునే స్థలానికి వెళ్ళి శుభ్రంగా ఆటలాడి మధ్యాహ్నం అన్నం అంతా తినేసి క్యారేజీలోది సాయంకాలం చెరువులో కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మ అలిసిపోయి వచ్చానమ్మా అని ఇంటికి వచ్చాడు అనుకోండి. 2 రోజులు 3 రోజులు 4వ రోజు టీచర్ గారు కనబడి మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదంటే అమ్మ వెనకాల వెళ్తే వీడి క్రీడా మైదానానికి వెళ్ళి ఆడుకోవడం చూసింది అనుకోండి, అమ్మ సంతోషిస్తుందా? నీకు బద్దలయ్యేట్టు కొడుతుంది. నిన్ను కన్న తల్లి నీకు పుస్తకాలు కొనిపెట్టి బ్యాగ్ ఇచ్చి డబ్బు కట్టి స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్లకుండా ఆడుకుంటే అమ్మ కొడుతోంది. ఇంత బ్రహ్మాండమును సృష్టించి ఇంత పిండాండమునిచ్చి ఇన్ని సుఖాలనిచ్చి ఇంత చైతన్యం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి మేధస్సునిచ్చి పిల్లల్నిచ్చి డబ్బిచ్చి అనుభవించరా అంటే ఆయన వద్దన్న పనులన్నీ చేస్తావా? అదే భక్తి. వద్దన్న పని చెయ్యకుండా ఉండడమే ధర్మం, చెయ్యమన్న పని చెయ్యడమే ధర్మం. అందుకే చెయ్యమన్న పని చేయడంలో ఇది ఇలా చేయలేనండి అంటే పోనీ ఇలా చేయవయా అంటారు. చెయ్యడం చాలు. స్నానం తలకి చేయలేనండి, ఒంటికి చెయ్యి. ఒంటికి చేయలేనండి, జ్వరంగా ఉంది, పోని మానే విభూతి చదువు. ఎందుకని కిందకి దింపారు? చెయ్యవలసిన పనిని చేస్తానన్న అనురక్తి ఉంటే చాలు, ఎలాగో అలా చెయ్యి. చెయ్యకూడదన్న పనిని ఎలాగో అలా చేసే ప్రయత్నాన్ని ఒక్కనాటికి ఒప్పుకోరు. ఎందుకంటే అది చెయ్యకూడదంతే. దాని మీద మీకు బాగా పూనిక ఏర్పడడమే ధర్మచట్రమునందు ఇముడుట. ఆ ఇమడమే మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే. నా యందు బాగా మనసు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ. సన్యస్య అంటే న్యాసము చేసి ఉన్నాడు, అన్నీ నా యందే ఉంచాడు. కాబట్టి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అనన్య యోగంలో ఉన్నాడు వాడు. ఎప్పుడు ఏది చేస్తున్నా నన్ను ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన చెప్పారా ఇది, అది చెయ్యొచ్చా అంటాడు. అది చెప్పింది చేసేశాడు, చాలా చేస్తున్నదంతా ఆయన చెప్పిందే. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మృత్యురూపమైన ఈ సంసారంలో వాడు రాగద్వేషముల మధ్య పడి నలిగి సౌలభ్యము కోసము ధర్మాతిక్రమణం చెయ్యకుండా ఉండగలిగిన ప్రజ్ఞ ఏర్పడితే ఆ మృత్యువు నుండి పైకెత్తి ఇక మళ్లీ పుట్టకుండా చేస్తాను. ఈ చావు చిట్ట చివరి చావు. అది ఎప్పుడు నచిరాత్పార్థ, చాలా తొందరగా చేసేస్తాను. అప్పుడో ఎప్పుడో ఏదో ఎదురు చూస్తా అనుకోకు, వెంటనే ప్రతిస్పందిస్తా. అలాంటి బుద్ధి ఉన్నవాడిని చూసి, అటువంటి ఆచరణ ఉన్నవాడిని చూసి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. నలుగుడు పడడం అన్నది ఎలా ఉంటుంది అన్నదానికి. రాముడు అరణ్యవాసం చేస్తుంటే సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. అందుకు మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అనడానికి కారణం అదే.
సీతమ్మని అపహరించినటువంటి వాడు రావణాసురుడు. రావణాసురుడికి వాలికి స్నేహం ఉంది. వాలి రావణుడి కన్నా కొన్ని వేల రెట్లు బలవంతుడు. తోకకి చుట్టి ఎవడురా ఈ 10 తలల పురుగని తీసుకెళ్లి సంధ్యావందనం చేసేటప్పుడు వచ్చి అల్లరి చేస్తే రావణాసురుడిని 4 సముద్రాల్లో ముంచి తీసుకెళ్లి ఇంట్లో కూర్చుని కాసుడు పాలు భార్య ఇచ్చినవన్నీ తాగి తోక ఇలా విదల్చి బయటపడితే ఎవడరా 10 తలల పురుగా సంధ్యావందనం చేస్తుంటే నన్ను కుట్టడానికి వచ్చావు అన్నాడు. మహాప్రభో నన్ను రావణుడు అంటారండి, తప్పు అయిపోయి వచ్చానండి, బుద్ధి గడ్డి తినండి. కానీ ఇద్దరి బుద్ధి ఎటువంటిదో తెలుసా అండి? వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు, వాలి రావణుడు. నాకు ఎవరైనా స్త్రీలు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు ఎక్కడి నుంచి అయినా మంచి వస్తువులు ఎత్తుకొస్తే నువ్వు అనుభవించి నాకు. అంటే బలవంతుడైన వాలి బుద్ధి ఎంత చెడ్డదో చూడండి, ధర్మమును పట్టుకున్నది కాదు. అందుకే వాలి సహకారాన్ని రామచంద్రమూర్తి తీసుకోలేదు. నాకు అక్కర్లేదు, అధర్మమునందున్న వాడి సాయము నేను తీసుకోను, ధర్మమునందున్న వాడితోనే నేను పెడతాను. ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేస్తే వానరులు వెళ్ళాలి, వెతకాలి, వానరుల సహాయం తీసుకోవాలి, 100 యోజనముల సముద్రమును దాటాలి, లంకాపట్టణానికి వెళ్ళాలి, కుంభకర్ణుడు ఇంద్రజిత్ మొదలైన వాళ్ళని చంపాలి, అప్పుడు రావణాసుర సంహారం చెయ్యాలి, సీతమ్మని తెచ్చుకోవాలి. వాడితో స్నేహం చేస్తే వాడు సెల్ తీసి ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది సీతమ్మ. అయినా నేను నీతో స్నేహం చేసి సీతమ్మని తెచ్చుకోను, కష్టమైనా నాకు ధర్మ మార్గమే తప్ప పని అయిపోతుంది కదా అని ధర్మాతిక్రమణము చెయ్యను అన్నాడు. పని తేలికే, సీతమ్మ వచ్చేస్తుంది. కానీ నీ వంటి దుష్టుడితో సహవాసం చేసి ధర్మాత్ముడైన సుగ్రీవుని వదిలి నీతో స్నేహం చేసి నీకు రాజ్యం వదిలిపెట్టి తమ్ముడి భార్యను అనుభవిస్తున్న నీ స్నేహం నేను చేసి నా భార్యను నేను తెచ్చుకోనా? నీ స్నేహం నాకు అక్కర్లేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి నిన్ను చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి సుగ్రీవుడి సాయంతో 3 నెలల ఆలస్యమైన సీతమ్మని తెచ్చుకుంటాను. నువ్వు ఎలా సాధించావన్నది కాదు, ఏ మార్గంలో సాధించావన్నది ప్రధానం. మార్గమునకు పెద్దపీట, మార్గము ధర్మము. ధర్మచట్రంలో ఇమిడి నువ్వు చేస్తున్నావా? అలా చేసిన వాడవైతే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా మృత్యుసాగరము నుండి పైకెత్తుతాను. ఎలా ఎత్తుతాడు? అకస్మాత్తుగా కనబడి కలుపుకుంటాడా? కాదు, నీవు ఆత్మ అని తెలిసిపోయేటట్టు చేస్తాడు. ఈ దేహము నేను కాదు, ఆత్మ నేను అని తెలిసేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడు? తానే ఒక గొప్ప గురుస్వరూపంగా వస్తాడు. ఒక గురువుకి ఈశ్వరుడికి అభేదం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు సమర్థుడై ఉండాలి. అంత వేదాంతాన్ని తన వాక్కులతో అందించగలిగిన వాడై ఉండాలి. లేకపోతే కొయ్యే కదా నన్ను ఎక్కించుకోగలదని ఓ చిన్న కొయ్య ముక్క పట్టుకుంటే మునిగిపోతావు. పెద్ద కొయ్య అయితే, పెద్ద దొంగ అయితే నిన్ను ఎక్కించుకుని వరదలో తీసుకెళ్లగలడు. సమర్థుడైనటువంటి గురువు పైకెత్తగలడు. ఎవరి రూపంలో? ఈశ్వరుడి రూపంలో వచ్చి నీకు శాస్త్రబోధ చేసి నీ యథార్థ స్వరూపము నీకు తెలిసేటట్టు చేసి దేహమునందు భ్రాంతి పోయేటట్టు చేసి నువ్వు ఈశ్వరుని యందు కలిసిపోయేటట్టు ఆత్మగా నువ్వు అనుభవమును పొందేటట్టు చెయ్యగలడు. ఆ ప్రజ్ఞ నీకు రావడానికి అటువంటి గురువుతో నిన్ను కలుపుతాను, నేనే ఆ గురువుగా ఉన్నాను అని చెప్పడానికి భవామి నచిరాత్పార్థ మయ్యావేశిత చేతసాం అని మహానుభావుడు సాకార నిరాకారోపాసనల గురించి నిర్ణయం చేస్తూ, నాయందు మనసుంచి ప్రవర్తించడం అన్నది తేలికైన మార్గమయ్యా, ధర్మమును పట్టుకుని ప్రవర్తించి సాకారము నుండి నిరాకారమునకు ప్రయాణించి నా అనుగ్రహం చేత గురువాక్యము చేత తరించు అని గీతాచార్యుడు